కేసరి అటు చూడే కలి వద్దన్నారు. అరే ముని అటు చూడ మన కలి వచ్చేసాడు. చూసావా? నానా అక్క అక్క ఏడున్నావు? నీ బిడ్డ వచ్చాడు చూడు. కేసరి, నీ అక్క మనల్ని అన్యాయం చేసిపోనాదే. అక్కడ నా బిడ్డ ననాలు చేసిపోనాదే. నేనెట్టా బతికేదబ్బా. ఈ కీంకారణ్యం మధ్యలో శివజల అనే నది ప్రవహిస్తోంది. ఈ శివజల నది పక్కనే లింగోడ అనే అడవి మనుషుల గూడెం ఉంది. ఈ గూడెంలో మహా అయితే 40 నుండి 50 గుడిసెలుండొచ్చు. ఈ ఆదివాసుల మొత్తం జనసంఖ్య 112. అందులో మగవారు 47, ఆడవారు 32. 10-12 మంది శక్తివంతమైన యువకులు, 8 నుండి 10 మంది వయసులో ఉన్న అమ్మాయిలు, 8 నుండి 10 మంది చిన్న చితక పిల్లలు, అందులో 4-5 ఇంకా తల్లిపాలు తాగుతున్న పసిపిల్లలు. ఎస్, ఆ 112 మందిలో కనీసం 2 తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వేస్ట్ గాళ్ళుండకపోతారా? ఉన్నారు. వాళ్ళింట్లో తినడానికి తిండి ఉండదు, కానీ తాగడానికి మందుంటుంది. అక్కడుండే 4 పిల్లల్లో ఒక పిల్లాన్ని కిడ్నాప్ చేయించండి. తర్వాత మీలో ఉండే 4 ఫారెస్ట్ గార్డ్స్ కి మంత్రగాళ్లలా వేషాలు వేయించి వాళ్ళకి ఆ పిల్లాన్ని అప్పచెప్పండి. ఓకే. ఆ బిడ్డని అమావాస్య రోజున బలివ్వండి. ఇది ప్లాన్ ఏ. బిడ్డ బలైతే మన ప్లాన్ సక్సెస్. ఇన్ కేస్ అవ్వలేదంటే అప్పుడు ప్లాన్ బి. బిడ్డ కనబడ్డం లేదని ఆ బిడ్డ తల్లి కంగారులో అన్ని చోట్ల వెతుకుతున్నప్పుడు మనిద్దరం సక్సెస్. అనాది నిధిన దైవం, పాప పుణ్య సోదకం, అరణ్యవాసి కాయకం, భక్తి ముక్తి సమర్పణం. విభుం విభుం విభుం. ఆదివాసులం మేము, శివుని ఆరాధకులం. కాల భైరవుని పాదాలకి శివైక్యం కావాలి. మీ అమ్మ మనల్ని అన్యాయం చేసుకోనా చూడు. అమ్మగారు, మా గూడెపు జనాల్లో ఎవరైనా చనిపోయినా కూడా వారు శివైక్యం అవుతారనేది మా నమ్మకం అమ్మా. శివైక్యం అంటే ఆ శివునిలో ఐక్యం కావటమో అని అర్థం. శివార్పణం చేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? అమ్మగారు, ఆ మెడలో రుద్రాచమాలు తీసి సాక్షాత్తు భగవంతుడి స్వరూపమైన సూర్యదేవుడికి చూపిస్తూ పవిత్రమైన గంగానదికి సమర్పిస్తే శివైక్యం అయిపోయినట్టే.
చుంగా దొరా వత్తనా దొరా కాలకంఠం కాలమూర్తిం కాలాగ్నిం కాలనాశనం స్వర్గ ప్రవర్గదాతం సృష్టి స్థిత్యంతర కారణం అరణ్య సింధూరం వజ్రాధిపతి శివలింగం భజే 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 జితేంద్ర